రాజన్న కోడెల సంరక్షణలో ఆలయ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, దీనికి పూర్తి బాధ్యత స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసే వహించారని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు డిమాండ్ చేశారు. కోడెలు పెట్టెలా రాలిపోతున్నాయని, దీనికి కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదివారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా చీమ చిటుకుమన్నా మాట్లాడుతున్న స్థానిక శాసనసభ్యుడు కోడెల మృత్యువాతపై ఎందుకు మాట్లాడటం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. గత 6 నెలల క్రితం మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సిఫారసు మేరకు ఒకరికి 60 కోడెలు కేటాయించడం ద్వారా పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే అని తెలుపుతూ, ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా రాజన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీలో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి కోడెలు సమర్పిస్తున్నారని వివరించారు. మరోవైపు గుడిని మూసివేస్తారన్న ప్రచారంలో భాగంగా భక్తులు ప్రతినిత్యం వేలాదిగా తరలివస్తూ అత్యంత ప్రీతిపాత్రమైన నిజ కోడలను సమర్పించుకుంటున్న నేపథ్యంలో వాటి సంరక్షణపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు అన్నారు. సాక్షాత్తు పశు వైద్యాధికారులే నిర్ధారించడం దురదృష్టకరమని, అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కు ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 22 కోట్ల ఆదాయం వస్తున్నా వాటికి సరియైన ఆహారం పెట్టలేని దుస్థితిలో రాజన్న ఆలయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని, ఇప్పటికైనా వాటి సంరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వెటర్నరీ డాక్టర్ల సూచన మేరకు దానికి ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ ఇంకేదైనా మరి చేసిండ్రా ఈ మధ్యలోని మీ ద్వారానే ప్రస్తుతం చేసినట్టు బహిర్గతం చేయండి. మీరు ఏమేమి చేశారు? 1200 గోవుల సంఖ్యలో మరి ఎన్ని బీమారైనాయి, ఎన్ని అయినా చూస్తూ ఉంటారు. మీ పత్రికలనే వచ్చినాయి, చాలా పత్రికలలో వాళ్ళ పరిస్థితి ఏంది? ఇగో ఇక్కడ ఉంది, ఇగో ఓవర్ క్రౌడింగ్ టెంపుల్ క్యారెట్స్ లీడ్స్ టు మోర్ కాంప్లెక్స్. ఇంట్లోనే ఉన్నది, ఇంట్లో వసతి మించి గోవులు ఉన్నాయని ఒక దానిలో, లేదంటే దేవుడి కోడలను మరణ సాక్షణం అని, అంటే మనమే చంపుతున్నాం అనేది వీరే రాశారు. వివిధ పథకాలు రాజన్న కోడెల మృత్యు ఘోష. ఏంటి పరిస్థితి? ఎవరికైనా మంచి కనిపిస్తుందా? భక్తి శ్రద్ధలతోనే భక్తులు వచ్చి మా కోరికలు, ఒక మంచి శుభకార్యం అయితే మా కోరికలు తీర్చుకునే ఈ రాజన్న పేద ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి మీరు ఏమన్నా దీని ఒక సంపాదన యంత్రం, ఎందుకంటే కోడె మొక్కలు డబ్బులు తీసుకొని మీరైతే చెల్లిస్తున్నారో, సెంటిమెంట్ అనేది మీరు మర్చిపోయి మీరు ఆర్థిక లావాదేవీల ద్వారా ఆ కోణంలో చూస్తూ ఉన్నారనేది చాలా బాధేస్తూ ఉన్నది. మేము మీకు చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా ల్యాండ్ కొనండి, దానికి సరి అయిన పోషన్ ఎట్లయ్యాలనో దాని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టండి. లేని పక్షంలో బీఆర్ఎస్ తరఫున ఈ మీరు ఒక నెల చూస్తాము, ఏ మాత్రం గిట్ట మార్పు రాలేదో పెద్దగా ఉద్యమం చేస్తామని మీ ద్వారా వారందరూ కూడా తెలియజేస్తాము. అందుకని మళ్ళొక్కసారి ఇలా మరి కలెక్టర్ గారు వచ్చి చూసినారు, శాసనసభ్యులు ఎక్కడనో వేరే దేశానికి పేరు వారు కూడా వస్తారు కావచ్చు. మరి వారు ఈ ప్రాంతంలో మరి వారి బాధ్యతగా గుడి అభివృద్ధి ఇవ్వాలి కాకపోతే రేపు చేయవచ్చు. కానీ ఇది జీవన మరణంతోనే ఒక జీవరాశులు ఈ కోడల్ని ముందుగా కాపాడే ప్రక్రియ టాప్ ప్రియారిటీ తీసుకోవాలని వారికి మీ ద్వారా మనం ఇస్తాము.